వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా తాను ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సాయిలీల తెలిపారు. ఇక తన కష్టాలని గుర్తించి తనకు ఈ పదవిని ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు అని తెలిపారు. ఇక అదే విధంగా ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర మంత్రులకు, సత్యసాయి జిల్లా ఎమ్మెల్యేలకు, తోటి వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున నా కృతజ్ఞతలని తెలిపారు. ఇక తనపై పెట్టిన ఈ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని, పార్టీ అభివృద్ధికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని సాయిలీల పేర్కొన్నారు. నేను చేసిన సేవను గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా నియమించడం జరిగింది. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గారికి, తర్వాత ఇంధనం భూగర్భ గనుల శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులకు, సత్యసాయి జిల్లా ఎమ్మెల్యేలకు, మరీ ముఖ్యంగా మా పుట్టపర్తి ఎమ్మెల్యే గారికి, పుట్టపర్తి నియోజకవర్గ 6 మండలాల కన్వీనర్లకు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పుట్టపర్తి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు, నాకు సహకరించిన అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు పేరు పేరున, మరియు ముఖ్యంగా నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి ముఖ్యమైన పాత్ర పోషించిన మీడియా సోదరులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏ విధంగా అయితే నాకు ఈ పదవి వచ్చిందో అదేవిధంగా నేను బతికినంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తాను. గతంలో కూడా మా నాన్నగారు కావచ్చు, మా తాతగారు కావచ్చు, బైపరెడ్డి గారు కావచ్చు, మా నాన్న రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, మా అన్న చెన్నకృష్ణారెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబంలో పనిచేసిన కుటుంబం. మా నాన్నగారు ప్రెసిడెంట్గా పనిచేయాలని ఎంతో ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో అమ్మగారు నామినేషన్ వేసినప్పటికీ కూడా వేరే కొన్ని కారణాలలో విత్డ్రా చేసుకోవడం జరిగింది. మా అన్న చెరువు సంఘం ప్రెసిడెంట్గా గెలిచారు. మా అమ్మ తమ్ముడు మేనమామైనటువంటి రామ్మోహన్ రెడ్డి గారు కూడా సింగిల్ విండో ప్రెసిడెంట్ అయ్యారు ఒకసారి. మా అమ్మ కూడా బండ్లపల్లి సొసైటీకి సింగిల్ విండో డైరెక్టర్గా కూడా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం నా కుటుంబం అంటూ ముందుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈరోజు ఇంత స్థాయిలో 151 ఎమ్మెల్యేలు గెలవడానికి కృషి చేసి మా అందరి కోసం పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నాం. ఈరోజు అదే మా కష్టాన్ని గుర్తించి నాకు ఇంత గుర్తింపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేను బ్రతికినంత కాలం నా చివరి శ్వాస వరకు మా కోసం, జగనన్న మోసిన జెండా కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతామని, వచ్చే ఎన్నికల్లో కూడా నా వంతు కృషిగా జిల్లా అంతటా తిరిగి అవసరమైన మేరకు రాష్ట్రంలో కూడా ప్రచారం చేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేస్తానని, పుట్టపర్తి నియోజకవర్గంలో 50,000 ఓట్ల మెజార్టీతో మా ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి నేను నా ఛాయశక్తిలా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.